హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యపిఠాపురం మమ్మీ. ఇదైతే ట్యూస్డే మార్నింగ్ అండి. పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా అదేమి షేర్ చేసుకోలేదు ఈరోజు. ట్యూస్డే ఫ్రైడే నాకు టైం ఎక్కువ పడుతుంది, సో హెడ్ బాత్ చేయట్లేదు అనమాట. ఆ ట్యూస్డే రోజున ఇది వరకు చేసేదాన్ని. నాన్ వెజ్ తినట్లేదు కానీ అంటే వింటర్ కదా, జలుబు అది చాలా ఎక్కువ ఉండింది. అందుకోసమే మండే రోజున చేసి ట్యూస్డే రోజున అయితే స్కిప్ చేస్తున్నాను ఈ మధ్య అయితేను. సో ఫెస్టివల్ టైంలో అయితే డెఫినెట్ గా చేస్తాను. ఇంకా మా వాడిని లేపాను నాన్నకి దగ్గరికి వెళ్ళి పాలు తీసుకురమ్మని. పాపం వాడు కోల్డ్ కాఫ్ ఉండడం వల్ల బలవంతంగా లేచాడు అనమాట. ఇంకా నా బాధ భరించలేక లేచాడు. లేదంటే వాడిని లేపేసి వాడిని అయితే పాలు పంపించాను. ఈ లోపైతే పిచ్చుకలు వచ్చే ఫుడ్ అయిపోయింది. మా వాడికి చెప్తున్నాను 2 days నుంచి అయితే వేయలేదు. ఆల్రెడీ బాటిల్లో ఉంది కానీ అది కొంచెం గట్టిగా ఉండి రావట్లేదు అనమాట. ఇంక లోపల కవర్ తో ఉన్నాయి కదా వేయమంటే వాడేమో వేయట్లేదు. సరే ఈవినింగ్ టైంలో వేయాలి. నేను వెళ్ళేటప్పుడు తుర్రుమని పారిపోయింది. ఇంక నేను లోపలికి వచ్చేసి ఇంకా ఆయిల్ పెట్టేసాను కదా, జుట్టు పైకి పెట్టేసానేమో పిచ్చి పిచ్చిగా ఉందన్నమాట జుట్టు అయితేను. ఇంక ఈ రోజు కూడా చాలా పని ఉండింది. అంటే ఇంకా మా చిన్నోడు అయితే వెళ్ళలేదు. ఇంక పెద్దోడికి ఏంటంటే ఈరోజు చింతపండు పులిహార చేసేద్దాము, సింపుల్ గా అయిపోతుంది కదా అనేసి. అంటే ఈరోజు చాలా పనులు పెట్టుకున్నాను. అంటే ఫ్రిడ్జ్ క్లీనింగ్, అది నాకు ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయ్యేటప్పటికి ఆఫ్టర్నూన్ అయిపోతుంది. ఇంకా పప్పు కూడా నానబెట్టుకున్నాను అనమాట. ఇంకా ఈ రోజు ఇడ్లీ పిండి ఈ రోజుకే సరిపోయింది, రేపటికి కొంచెం తక్కువ ఉండింది. ఇంకా గ్రైండ్ చేసుకోవాలి. లేదంటే మార్నింగ్ టైంలో హోటల్కి వెళ్ళి తేవడానికి కూడా పిల్లలు ఇంక చలిలో ఇబ్బంది పడతారు. అందుకోసమే ఇంకా నానబెట్టేసుకున్నాను. మోస్ట్లీ ఇంట్లోనే గ్రైండ్ చేసుకుంటాను. ఇంకా మా లూసి రూబీకి బయట నుంచి తెచ్చినా సరే అవి సరిపోవు అనమాట. ఇంకా నేను చింతపండు పులిహార చేసేద్దాం అనేసి ఇంకా చింతపండు ముందే నానబెట్టేసుకున్నాను. ఇంకా మా వాడికి పాలు ఇద్దామనేసి కాస్తున్నాను అనమాట. నేను టీ పెట్టేసుకుని వాడికి కొన్ని పాలు ఇస్తాను. సరిగా కొంచెం టిఫిన్ తినట్లేదు అనమాట. కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ అది కదా. ఈ పిల్లలు చాలా వింటర్ సీజన్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కోల్డ్ కాఫీ ఎక్కువ వస్తాయి అనమాట. సో అందుకోసం హాట్ వాటరే తాగాలి. ఎప్పుడు 365 days హాట్ వాటరే ఇస్తాను. కాకపోతే వింటర్ లో కొంచెం వాడికి ఆస్మా ప్రాబ్లం ఉండడం వల్ల అలా ఇబ్బంది అనిపిస్తుంది. సో అది ఇంకా నాకు మొన్నటి వరకు చాలా ఇబ్బంది పడిపోయాను బాబోయ్. అసలు అలా ఎవరికి రాకూడదు అనమాట. సో ఇంకా చింతపండునైతే ఉడికిచ్చేసుకుంటున్నాను. ఒక పక్క వచ్చేసి ఇంకా వాడికేమో దోశలు వేస్తాను అనమాట. చట్నీ ఆల్రెడీ చేసేసాను, చట్నీ కూడా ప్రిపేర్ చేశాను. చట్నీ లేకపోతే తినడానికి ఇష్టపడ్డవాడు. ఇంక చట్నీ కూడా చేసేసాను. ఇంకా తర్వాత అయితే బియ్యం నానబెట్టుకున్నాను అనమాట. ఏంటి బియ్యం రవ్వ ఉప్మా అడుగుతున్నాడు మా వాడు. ఇంకా మా చిన్నవాడేమో సేమియా ఉప్మా అడుగుతాడు. సారీ, నచ్చేస్తుంది. సేమియా ఉప్మా ఒకరికి ఇష్టం, బియ్యం రవ్వ ఉప్మా ఒకరికి ఇష్టం. ఈ రెండింటితోని అస్సలు ఇబ్బంది అయిపోతుంది అనమాట. ఇంకా మొన్నేమో సేమియా ఉప్మా చేశాను కదా, బియ్యం రవ్వ ఉప్మా చేద్దామంటే ఇది వరకు ప్యాకెట్ తెప్పించేదాన్ని. అదేమో కాస్ట్ ఎక్కువ, క్వాంటిటీ తక్కువ ఉంటుంది. సో ఇంకా అందుకోసం ఈ మంత్ కొంచెం రేషన్ బియ్యం ఎక్కువ తీసేసుకున్నాను. సో ఇంకా బియ్యం పిండి బియ్యం రవ్వ మిల్లు పట్టించేసుకున్నాను అనుకోండి 1 month. ఇంకా నాకు ప్రాబ్లం అనిపించదు. అందుకే బియ్యం రవ్వకు వచ్చేసి కడిగి ఆరబెట్టుకోవాలన్నమాట. క్లాత్ వేసి ఆరబెడదామంటే మా లూసి రూబీ తొక్క పడేస్తాయనేసి ఇంక ఇలా జల్లెల్లో అయితే ఆరబెట్టుకుంటున్నాను. మధ్య మధ్యలో దీన్ని కలుపుకోవడమే. సో ఇంకా నార్మల్ బియ్యం పిండికి అయితే కడగనవసరం లేదు, రవ్వకైతే కడగాలట. సో అందుకోసమే కడిగాను అనమాట. ఇవి రేషన్ బియ్యం కాదు, కొన్ని సన్న బియ్యం కూడా కలిపాను. ఎందుకంటే కొంచెం లావుగా వస్తుంది రవ్వ, మళ్ళీ ముద్దలాగా అయితే నచ్చదనమాట నాకు. అసలు రేషన్ బియ్యం రవ్వ తినేదాన్ని కాదు కొంచెం. ఇంకా ఇప్పుడు కొంచెం అవి ఇవి కలిపేసి నీళ్ళు పట్టిస్తున్నాను అనమాట. తినడానికి బాగుంటాయి అలా అయితే నేనైతే. ఇంకా పిడకలను అయితే కొంచెం ఎండ వస్తుంది కదా, అక్కడికైతే జరుపుకుంటున్నాను. సో ఇంక ఇవి అన్ని సెట్ చేసుకుంటున్నాను. నిన్న ఇక్కడ కర్టెన్స్ అవి ఆరబెట్టాను, అవన్నీ కొంచెం ఎదరికి లాగేసాను అనమాట, మొక్కలు అవన్నీ కూడా. ఇంకా తర్వాత అయితే మా వాడి క్యారేజీ పెట్టేసి పంపించేస్తున్నాను. అప్పుడు స్కూల్కి వెళ్ళేంత వరకు హెల్త్ బాగోకపోయినా ఏదో చిన్న చిన్న హెల్ప్ అయితే చేస్తాడు. అంటే మేడ మీద నుంచి పువ్వులు తీసుకురావడం అని, నాన్న దగ్గర నుంచి పాలు తీసుకురావడం అని, పాపం ఓపిక పడతాడనమాట, ఓపికగా చేస్తాడు. అది నేను మా చిన్నోడు అనుకోండి కొంచెం వచ్చేటప్పటికే ఏదో విపరీతమైన బాధపడిపోతాం, గోల చేస్తామన్నమాట. వీడు కొంచెం ఓపికగా అలా ఓపికతో ఉంటాడు. సో
ఏది చెప్పడు, ప్రాబ్లం వచ్చినా సరే పదే పదే అడిగితేనే కానీ చెప్పడు అనమాట. ఓపికగా అలా చేసుకుంటాడు. ఇంక తర్వాత అయితే ఇప్పుడు టైం 10:30. దోశ వేసుకుని తినేసి వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. అలాగే నాకు ఫ్రిడ్జ్ చూసారా, అసలు ఎంత దరిద్రంగా ఉందో. దీన్ని ఇప్పుడు క్లీన్ చేసేస్తే ఒక పని అయిపోతుంది అనమాట. సో దీన్ని అంతా కూడా క్లీన్ చేసేయాలి. ఇంకా అలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఇంకా 4 డేస్లో పండగ కూడా వస్తుంది. ఇవన్నీ చేసుకునేటప్పటికి సరిపోతుంది. ఫస్ట్ ఇది తినేసి స్టార్ట్ చేస్తాను ఇంకా ఫాస్ట్గా. ఇంక ఈ రోజుకైతే మొత్తం ఎడిటింగ్, షార్ట్లు, లాంగ్ మొత్తం పెట్టేశాను. సో నెక్స్ట్ డేకి చూసుకుందాము. సో ఇంకా అంటే గ్యాప్ ఇవ్వకూడదు. అంటే మనకి ఇందులో ఏంటంటే ఒక్కరోజు కూడా గ్యాప్ ఇస్తే ఏదో మనం ఉన్నాము, బ్రతికే ఉన్నామని డైలీ అప్డేట్ ఉండాలన్నమాట. అందుకోసం అలా ఉంటుంది. ఏ వీడియో ఎప్పుడు మనకి లక్ కలిసి రావాలో తెలియదు. అందుకే మనం కంటిన్యూగా చేస్తూ ఉండాలన్నమాట. అందుకే నేను స్ట్రాంగ్గా తినకపోయినా సరే ఇది చేయాలని ఫిక్స్ అయ్యాను. ఈ 2025లో నా గోల్ ఇది ఒక్కటే అనమాట. అందుకోసమే తినకపోయినా కష్టపడుతూ ఉన్నాను. సో బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇంకా ఇప్పుడు మొత్తం అన్ని ఫ్రిడ్జ్లో తీసేసి క్లీన్ చేసేసాను. ఫ్రిడ్జ్ మొత్తం తుడుచుకోవాలి. అంత డస్ట్ ఏమీ లేదు, ఎందుకంటే వెజిటేబుల్స్ ఏమీ ఈ వీక్లో ఏమి తెప్పించలేదు. అక్క కూడా పంపించలేదు, చామదుంప ఒకటే పంపించింది పాలుని. ఇంకా అందుకోసం వెజిటేబుల్స్ ఏమీ చిరాకు అవ్వలేదన్నమాట. లాస్ట్ టైం చిక్కుడుకాయలు, కాకరకాయలు బాగా అసలు పేస్ట్ అయిపోయాయి. ఇంక ఈసారి అయితే అస్సలు లేవన్నమాట. మొత్తం అంతా క్లీన్ చేశాను. నాకు ఇదే 1 డే పట్టేసింది. ఇంకా బియ్యం రవ్వ మేడ మీద పెట్టుకున్నాను కదా మార్నింగ్, అవైతే పంపిస్తే తడిగా ఉన్నాయి, పిండి అయిపోతుంది, బాగా ఆరబెట్టి తీసుకురండి అని పంపించేశారు వెనక్కి. ఇంకా అందుకోసం మళ్ళీ క్లాత్ వేసి ఇంక ఇక్కడ ఆరబెట్టాను అనమాట. మలుగుసి రూబీని లోపల పెట్టేసి ఇక్కడైతే ఆరబెట్టాను. ఇక్కడ కొంచెం ఎండ ఉంటుంది, అలాగే పద్దాక మేడ ఎక్కాలంటే ఎక్కలేము కదా అనేసి ఇక్కడైతే ఆరబెట్టేసాను. తీసేసుకోవచ్చు 1 అవర్ అయితేననేసి. సో ఇంకా ఇది ఆరబెట్టేసి తర్వాత అయితే ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఫ్రిడ్జ్ అన్ని కడిగేసాను, లోపల క్లీన్ చేసుకోవాలి. అలానే మార్నింగ్ అయితే వాడికి చింతపండు పులిహోర చేశాను కదా, కర్రీ ఏం వండలేదనమాట. ఇప్పుడు అది కూడా వండాలి. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఒక స్నాప్ అయితే వేసేసాను. మంచిగా కొంచెం అన్నం తినేసి అక్కడే కంచం వదిలేసి అలా మొబైల్ చూసుకుంటే నిద్ర పట్టేసింది. బలవంతంగా 3 o'clock లేచి ఈ కబోర్డ్ అన్న సరిదిద్దాము అనేసి సర్దుతున్నాను. ఈ రోజైతే కబోర్డు అలాగే ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయిపోయింది. సో ఒక్కదాని వంట, ఈ క్లీనింగ్, ఈ అన్ని మేనేజ్ చేయడానికి నాకు డే మొత్తం సరిపోతుంది అనమాట. అలాగైతే ఇంకా ఇదైతే క్లీన్ ఇది సర్దేశాను అనుకోండి. ఈ రోజుకి ఈ బెడ్రూమ్ అంతా కంప్లీట్. రేపైతే బయట అంతా క్లీన్ చేయాలి. బయట అయితే క్లీన్ చేయలేదు. అలాగే తలుపులన్నీ కూడా చూడాలన్నమాట. దేవుడు మొత్తం ఏదో ఒక పని సరిపోతా ఉంది. ఈ పండగ క్లీనింగ్ కదా, పండగ అయిపోయిన తర్వాత అయితే అంత బిజీ ఏమి ఉండదు, నార్మల్ యాజ్ యూజువల్లో ఉంటాయి వర్క్స్ అయితేను. కాకపోతే నీట్గా క్లీన్ చేసుకుంటే మనకే కొంచెం ప్రశాంతంగా నీట్గా ఉంటుంది కాబట్టి హడావిడిగా ఫాస్ట్గా చేస్తే క్లీన్ ఉండదు కదా అనేసి నేను రోజుకి ఒక్కటే క్లీన్ చేసుకుంటున్నాను. చేసుకున్నది కొంచెమైనా డీప్ క్లీనింగ్ మంచిగా క్లీన్ అయితేనే బాగుంటుంది అనేసి అలా డే ఒకటి పెట్టుకున్నాను. విండోస్ అయితే ఇల్లు కడిగేటప్పుడు కడిగేస్తాను, కొంచెం వాటర్ వేసి ఎప్పుడు దులుపుతూ ఉంటాను కదా అనేసి ఇంకా అలా అనుకుంటున్నాను. తలుపులు మాత్రం క్లీన్ చేసుకుంటాను అనమాట. ఇంకా నా బట్టలు అంటారా, ఇది వరకు ఐరన్ చేసి మంచిగా పెట్టుకునేదాన్ని కబోర్డ్స్ కాబట్టి ఇంకా ఇప్పుడు ఏం ఉండట్లేదు. నార్మల్గా మడత పెట్టేసుకుంటున్నాను అంతే. అంత కేర్ ఏం తీసుకోవట్లేదు బట్టల మీద అయితేను. సర్దేసి ఇంక ఈలోపు మళ్ళీ నేను మర్చిపోయాను అనమాట, పప్పు నానబెట్టిన సంగతే మర్చిపోయాను. ఇంకా కబోర్డు ఫాస్ట్గా సర్దేసి ఇంకా పప్పు కడుగుతున్నాను. ఈలోపు అయితే టీ పెట్టుకున్నాను. సో 4 అయిపోతుంది. నా జుట్టు అయితే ఇంకా మార్నింగ్ నుంచి పైకే ఉంది బాగా. ఇంకా జుట్టు కేరు, స్కిన్ కేర్ మానేశాను ఇంకా. సో ఏంటంటే ఇంక ఏమనుకున్నా సరే దేని మీద శ్రద్ధ ఉండట్లేదు. తిండి మీద, హెయిర్ కేర్, స్కిన్ కేర్ని అంటే తిండి తిప్పలు ఏమి పట్టించుకోకుండా తీవ్రంగా కష్టపడాలి, ధైర్యంగా కష్టపడాలి. సో మనకి కొంచెం మంచిగా అయ్యేంత వరకు కూడా ఇంకా కష్టపడాలి, ధైర్యంగా ఉండాలన్నదే ఫిక్స్ అయ్యాను అనమాట. అందుకోసమే
ఇంక ఇవన్నీ వదిలేసుకున్నాను. వేటి మీద నాకు ఉండట్లేదు. ఇంకా అందుకోసమే కొంచెం అలా ఓపిక తెచ్చుకొని చేస్తూ ఉన్నాను అనమాట. ఇంక జడ అంటారా, ఇంక ఈ పని అంతా కంప్లీట్ అయిపోయి నాకు ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో వేసుకుంటాను. సో హెల్త్ గురించి, హెయిర్ కేర్ గురించి ఇంకేమి లేదు. ఫ్రిడ్జ్ అయితే నీట్ గా క్లీన్ చేసేసాను. ఫైనల్ గా అయితే ఒక 2 days అయితే మంచిగా ఉంటదండి. మళ్ళీ పప్పులు గ్రైండ్ చేసి పెడతానా, మామూలుగా ఖరాబ్ అవుతుంది అనమాట. ఈ బాటిల్స్ కూడా డీప్ క్లీన్ చేయాలి అంటే సోప్ పెట్టి బాగా రుద్దేసి వాటర్ పట్టాలన్నమాట. ఎవ్రీడే నార్మల్ గా కడుగుతాను. ఈ లోపు అయితే కొన్ని అదే పిండి పంపించాను కదా, పిండి అలాగే రవ్వ ఇవి కూడా మిల్లు పట్టించేసి తీసుకొచ్చేసాడు మా వాడు. అలాగే ఆనియన్స్ అయితే మరి కాస్ట్ ఎక్కువ అబ్బా. మాకేమో ఆనియన్స్ కొంచెం గ్రేవీ ఉండాలి కాబట్టి ఎక్కువ పడుతున్నాయి. ఇంకా ఆనియన్స్ ఒకటి, అలాగే బియ్యం రవ్వ, బియ్యం పిండి కూడా ఆ మిల్లు పట్టించేసి తీసుకొచ్చేసాడు ఈరోజు. స్కూల్కి వెళ్ళకుండా ఈ పనులు అనమాట ఈ రోజు అయితే వీడికి. ఇంకా క్లాసులు ఏం జరగట్లేదట కూడా. ఇంకా సంక్రాంతి ఏమంటారు, సంక్రాంతి సెలబ్రేషన్స్, అలాగే రేపు మాత్రం ఎగ్జామ్ ఉందని మేడం కాల్ చేశారు. సో ఇంకా రవ్వ అయితే కొంచెం పిండిలాగా వచ్చింది. ఇప్పుడు దాన్ని జల్లించాలన్నమాట. ఇది బియ్యం పిండి చాలా గట్టిగా పట్టేసింది ఆ మూత అయితేను. నేను ఎక్కువ బజ్జీలు వేసేటప్పుడు అలాగే మైదా ఇంకా బియ్యం పిండి కలిపి దోశలు వేయడానికి గట్రా యూజ్ ఉంటుంది అనేసి బియ్యం పిండి అయితే ఆడిస్తాను. అలాగే పుల్లటి పెరుగులో ఈ బియ్యం పిండి కలిపేసుకుని అట్లు వేసుకున్న క్రిస్పీగా చాలా బాగుంటాయి. రవ్వ అయితే కొంచెమే పట్టించాను. మళ్ళీ బాగా లేకపోతే వేస్ట్ అయిపోతుంది. ఇది మంచిగా వచ్చింది అనుకోండి మళ్ళీ మళ్ళీ పట్టిస్తాను అనమాట. సో కొంచెం పిండి అయితే వచ్చింది, జల్లించాలి. చిన్న చిన్నగానే మిల్లు పట్టారు. ఇంకా దీన్ని పిండి అయితే జల్లించాలి కొంచెం అయితే. ఇంకా పక్కన పెట్టాను అనుకోండి బద్ధకం వస్తుంది. ఇంకా అందుకోసం ముందే జల్లించేసి పెట్టేసుకుంటున్నాను. దీనికి టైం అయితే ఎన్ని గిన్నెలు పడ్డాయో అలాగే ఎంత టైం పట్టిందో, ఒక 1/2 hour పైనే పట్టింది. కాకపోతే పూర్తిగా ప్రాపర్ గా జల్లించుకొని పిండిని అయితే బియ్యం పిండిలో కలిపేద్దామనేసి కలిపేస్తున్నాను అనమాట. కాకపోతే ఈ జల్లెడ ఏమైందంటే పిండి నూక 2 దిగిపోతున్నాయి. తర్వాత ఏంటంటే నేను డిమార్ట్ లోని జ్యూస్ వడకెట్టడానికి అయితే ఒక చిన్నది కొనుక్కున్నాను, స్ట్రైనర్. అందులో జల్లించుకున్నాను అనమాట. అప్పుడు పర్ఫెక్ట్ గా వచ్చింది. కాకపోతే దాంట్లో కొంచెం కొంచెమే పడుతుంది. కొంచెం మనం జ్యూస్ కి టీ వడకెట్టుకోవడానికి చిన్నది కొనుక్కుంటాం కదా, అది చిన్నగా ఉంది. కాకపోతే కొంచెం కొంచెం మెల్లిగా మన పని అవ్వాలని కొంచెం కష్టపడాలి, తప్పదు. మనకి పని పర్ఫెక్ట్ గా కంప్లీట్ అవ్వాలంటే కష్టపడాలి. ఇంకా దానికోసం చిన్నగానే నాకే అనిపిస్తుంది ఎంత ఓపికగా నేను చేయగలుగుతున్నాను ప్రతి దానికి. పద్దాకా చిరాకు పడిపోయి నేనే ఎంత ఓపికగా ఇవన్నీ చేస్తున్నాను. నాకు అసలు పిండ్లు ఇవన్నీ అసలు ఒకప్పుడు వచ్చి చెయ్యలేదు. అన్నీ 1 by 1 నేర్చుకుంటున్నాను అంతే. మొత్తానికి అయితే మొత్తం పిండి అంతా కూడా తీసేసి రవ్వ అయితే క్యాన్ లో వేసేసుకున్నాను. ఈ మాత్రం పిండి అయితే వచ్చింది. దీన్ని బియ్యం పిండిలో వేసుకోవాలి. చాలా సార్లు జల్లింతే ఈ పిండి వచ్చింది అనమాట. ఒక గ్లాసుడు వరకు అయితే పిండి వచ్చేసింది. దీన్ని అయితే బియ్యం పిండిలో కలిపేసుకుంటాను. ఇంకెన్ని గిన్నెలు అవే. ఇప్పుడు ఈ రవ్వ అంతా జల్లించుకోవడానికి నాకు ఇన్ని గిన్నెలు అవ్వాను. ఇదండి ఇవాళ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు